మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 17 వర్సెస్ 1 and 2. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇక్కడ చూసినట్లయితే ద బైబిల్ ఏం చెప్తుందంటే, ఆఫ్టర్ 6 days జీసస్ టుక్ పీటర్, జేమ్స్ అండ్ జాన్ హిస్ బ్రదర్, లెట్ దెమ్ అప్ ఆన్ ద హై మౌంటైన్ ఫర్ దెమ్సెల్వ్స్. వారందరినీ ఎత్తైనటువంటి కొండలోకి యేసుక్రీస్తు ప్రభు తీసుకువెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడంటే ఆఫ్టర్ 6 days, 6 దినములు అయిన తర్వాత 7వ దినమున దేవుడు వారిని తీసుకెళ్ళినట్టు కనబడుతుంది. ఇక్కడ చూసిన 6 దినములు అయిన తర్వాత అంటే 7వ దినమున ఆయన పైకి తీసుకెళ్ళినట్లుగా వాళ్ళని కనబడుతుంది. సో పేతురు, యాకోబు అతని సహోదరుడు యోహాను వెంట పెట్టుకొని ఎత్తైనటువంటి కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడికి నేను చూస్తే, ఆయన ముఖము సూర్యుని కాంతి వలె సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రంలో వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషే, ఏలియాను వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషే ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. అక్కడ ప్రాముఖ్యం చూసినట్లయితే ఆయన ఒక ఎత్తైన కొండలోకి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని తీసుకెళ్ళినట్లు మనకు కనబడుతుంది. అయితే అంతవరకు మనం చూసినట్టు వారు అందరూ ఏమనుకున్నారంటే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తిరుగుతున్నాడు కాబట్టి మరి ఆయన కూడా మామూలుగా రిలీజియస్ లీడరే, ఏదో కొంచెం స్వస్థతలు చేసేటువంటి గిఫ్ట్ ఉంది అనుకొని వాళ్ళు మామూలుగా తిరుగుతున్నారు. వాళ్ళు మామూలు మినిస్ట్రీ జరిగిస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎత్తైన కొండలోకి తీసుకెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు ఆయన నిజమైన దేవుడని వారికి తెలియనట్లుగా మనకి కనబడుతుంది. సో జీసస్ థాట్ దట్ హీ షుడ్ టేక్ దెమ్ టు ద హైయెస్ట్ మౌంటైన్, అంటే ఉన్నతమైన స్థలంలోకి దేవుడు వారిని తీసుకెళ్ళేలా కనబడుతుంది. బికాస్ దర్ ఈజ్ అ ప్లేస్, అక్కడ ఒక స్థలం ఉంది ఎక్కడంటే వేర్ దే కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ గ్లోరియస్ టైం. వారి జీవితంలో నిజమైనటువంటి మహిమను, నిజమైన కార్యములను వారి జీవితంలో అనుభవించడానికి వాళ్ళు ఎత్తైన కొండలోకి యేసుక్రీస్తు ప్రభు తీసుకెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు అంటే మనకు చాలా తక్కువగా అంటే మామూలుగా ఏదో రిలీజియస్ లీడర్గా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఆ ఎత్తైన కొండలోకి వెళ్తే అక్కడ మనకు అర్థమవుతుంది ఆయన ఏమై ఉన్నాడు, హూ హీ ఈస్, ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అందుకని మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆ ఎత్తైన కొండలోకి మనం వెళ్ళాలి. ఒకసారి వెళ్తేనే మనకి ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన నిజమైన దేవుడని మనకు అర్థమవుతుంది. అప్పుడే ఆయన యొక్క మాటను మనము నిజంగా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. హీ టుక్ పీటర్, జేమ్స్ అండ్ జాన్ హిస్ బ్రదర్. ఇఫ్ యూ వాంట్ జీసస్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద చూసినట్లయితే హీ విల్ బి లైక్ ఎనీ అదర్ రిలీజియస్ పర్సన్. ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్లా కనబడతారు ఆయన, మతపరమైన వ్యక్తులుగా కనబడతారు ఆయన. మేబీ హీస్ హ్యావింగ్ సమ్ గిఫ్ట్స్ ఉండొచ్చు, ఆయన చేతిలో గిఫ్ట్లు ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ ట్రూ గాడ్. ఆయన నిజమైన దేవుడు అని వారికి తెలియదు. ఇంకా వాళ్ళందరూ ఊరికి మామూలుగా అనుకుంటున్నారు. అందుకు కొంతమంది ఎవరినంటే యోసేపు కుమారుడు కదా అనుకుంటున్నారు. కానీ మనం నిజంగా చూసినట్టు ఆయన నిజమైనగా దేవుని కుమారుడని చాలా కొద్ది మందికి తెలుస్తుంది. అది కూడా ఎవరికి తెలిసిందంటే ఈ శిష్యులు కూడా పైకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమైంది. పైకి తీసుకెళ్ళి మాత్రం వాళ్ళకి అర్థమైంది. సో యాజ్ యు గో అప్, నువ్వు వెళ్తుండగా, యాజ్ యు గోయింగ్ అప్, నీ పర్వతం మొదలు పెట్టుకొని మెల్లమెల్లగా ఎదుగుచున్న కొలది, యాజ్ యు ఆర్ గోయింగ్ అప్, మనకి చాలా ఇష్యూస్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. మనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన లైఫ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. మన హృదయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం పైకి వెళ్ళనీయకుండా, ఆ కొండ ఎక్కనీయకుండా మనం చాలాసార్లు ఈ సమస్యలు మనం అడ్డుపడుతూ ఉంటాయి. సో మన పర్సనల్ ప్రాబ్లమ్స్ మనకి ఎన్నో ఉంటాయి. ఆ తర్వాత మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ మన లైఫ్ రావచ్చు. మనం పైకి వెళ్ళనీయకుండా ఇవన్నీ ఎందుకోసం ఆపుతాయి, ఇవన్నీ వెనక్కి లాగుతుంటాయంటే కారణం ఏంటంటే మనం పైకి వెళ్ళనీయకుండా మనల్ని అది ఆపేస్తూ ఉంటాయి మనల్ని. అందుకే అన్నాడు, సో యాజ్ యు గో అప్ విల్ బీ హిండర్డ్ బై మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా విషయాలు మనం చూస్తే మనందరం జీవితంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మనము ఆ కొండ మీదకి వెళ్ళాలంటే మనము అక్కడ మరి పేతురు, జేమ్స్, జాన్ వీళ్ళందరూ వెళ్ళారు ఆయనతో పాటు.
అయితే వెళ్తున్నప్పుడు వాళ్ళకి అంతకుముందు తెలియదు ఆయన ఏమైనాడో వాళ్ళకి తెలియదు. మామూలుగా మనతో పాటు రిలీజియస్ లీడరే అనుకుంటున్నారు ఆయన కూడా. కానీ ఒకసారి ఆ కొండ ఎక్కిన తర్వాత, ఆ పర్వతకు వెళ్ళిన తర్వాత, అక్కడ ఆయన రూపం మారిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆయన ఎవరైనారో, మనం ఎవరితో ఉన్నామో అనే విషయం మనకు అర్థమైనట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ చూస్తే యాజ్ యూ గో అప్ విల్ బి హిండర్డ్ బై మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం చాలా సమస్యలు, చాలా ఇబ్బందికర పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మన లైఫ్లో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అయినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాటిని మనం ఆపకూడదు, మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. అండ్ హెల్త్ ఇష్యూస్, మన లైఫ్లో హెల్త్ ఇష్యూస్ వస్తే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం, మనం ముందుకు వెళ్ళకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్సో యువర్ కెరియర్, నీ యొక్క జీవితం గురించి, నీ లైఫ్ గురించి, నీ కెరియర్ గురించి కొన్నిసార్లు మనం వెనక్కి వెళ్ళం, ఆ పరిస్థితి వెనక్కి వెళ్ళం. అయితే నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈరోజు సంవత్సరం దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనకి నెహెమ్యా గ్రంథంలో చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4:17. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా చాప్టర్ 4:17. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి, ఒక చేతితో వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు దేవుడు ఏ పని పెడితే ఆ పని వాళ్ళు చేసుకోవాలి. తర్వాత ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. ఒక చేతితో ఆయుధం పట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యం పట్టుకొని వాళ్ళు పైకి ఎదగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన లైఫ్లో మనకున్న పనిని ఒకవైపు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం రైట్ హ్యాండ్తో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం పట్టుకొని పైకి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడి సంవత్సరం మనతో మాట్లాడు ఏంటంటే, మనము ఒకటే దాంట్లో పడిపోయి అందులో వెళ్ళిపోవడం కాదండి. మనం ఏది పడితే అందులో వెళ్ళిపోవడం కాదు, అలా కాదు. మనం ఏం చేయాలంటే, మన వాక్యం మనకి దేవుడైతే బాధ్యత ఇచ్చాడో, మనకి కుటుంబంలో బాధ్యత ఏదైతే ఇచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఎలాగైతే మనం ఎదుగుతున్నామో అలాగే మన క్రిస్టియన్ లైఫ్లో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా అలా పైకి ఎదుగుతుంది చాలా ప్రాముఖ్యం. అలా ఎదగకపోతే ఏమవుతుందంటే, మనం ఇక్కడ పెరుగుతుంటాం కానీ ఇక్కడ తగ్గిపోతూ ఉంటాం మనం. కాబట్టి అలా మన జీవితంలో ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడారు, వాళ్ళు ఒకవైపు వాళ్ళకున్నటువంటి పనిలో వాళ్ళు పైకి వెళ్తున్నారు, ఆ పని కోసం వాళ్ళు ఏదైతే జరిగించాలో అవన్నీ జరిగిస్తున్నారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ ఆల్సో, వాళ్ళ ఆత్మీయం కూడా పైకి ఎదిగినట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే మన జీవితంలో యాజ్ యూ గో అప్, నువ్వు వెళ్తుండగా, ఆ కొండపైకి వెళ్తుండగా, అండ్ యూ విల్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండగా నీ జీవితంలో చాలా చాలా విషయాలు నీ లైఫ్లో జరుగుతాయి. కాబట్టి అవన్నీ విషయాలు జరగాలంటే లైఫ్ ఒకటో మెట్టు ద్వారా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏమీ అనిపించడానికి అవకాశం లేదు. నువ్వు రెండో మెట్టు, పై మెట్టు, ఇంకో పైకి వెళ్తున్నట్లయితే దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ థింగ్స్, గొప్ప విషయాలు నీ జీవితంలో దొరుకుతాయి. అందుకే అన్నాడు, యూ విల్ బీ ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయి మన లైఫ్లోకి. మనం కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనకి సమస్యలు ఏమవుతుందంటే, కొన్నిసార్లు మనం వెనకలు ఆగుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఏం చేస్తాం, ముందుకు వెళ్ళలేకుండా మనం వెనకలు ఆగుతూ ఉంటాయి. క్రిస్టియన్ లైఫ్ తర్వాత చూద్దాం, ముందు మన సమస్యలతో మనము దీన్ని బయటకు వెళ్దాం అనుకుంటాం కొన్నిసార్లు. మన అట్ ద సేమ్ టైం మనకి దేవుడు అన్ని విషయాలు మన కృప చూపిస్తాడు, మనకు అన్ని సమస్యలు దేవుడు మన కృప చూపిస్తాడు. కాబట్టి మనం దేవుడికి అన్ని సమస్యల్ని దేవునికి అప్పగించి మనం దేవునిలో పైకి వెళ్ళడం అది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని అంటున్నాడు, యాజ్ యూ గో అప్ ద పర్సనల్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ విల్ కమ్. అట్ ద సేమ్ టైం ఈ కెరీర్ విషయంలో నీకు వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, దేర్ ఆల్ థింగ్స్ దే విల్ ట్రై టు పుల్ యూ బ్యాక్. ఇవన్నీ కలిపి నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి, ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. మనం అలాంటి సమయంలో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. ఏది నన్ను వెనక్కి లాగుతుంది, ఎక్కడ నన్ను క్రిస్టియన్ లైఫ్లో దేవుణ్ణి, యేసు ప్రభుని నా జీవితంలో ఆ కొండ మీదకి వెళ్ళకుండా, నేను దేవుడిని నిజంగా తెలుసుకోకుండా, దేవుడి మీద నిజంగా ఆనుకోకుండా ఏది నన్ను వెనక్కి లాగుతుందని ఒకసారి నువ్వు ఆలోచిస్తే తప్పకుండా నీకు అర్థమవుతుంది ఏంటంటే, అప్పుడు నీవు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈవెన్ ఇఫ్ యూ గోయింగ్ త్రూ దిస్ హైయెస్ట్ మౌంటైన్, ఈ యొక్క కొండ మీదకి వెళ్తుండగా, ఇక్కడ చూసినట్లయితే 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి అక్కడికి ఏకాంతముగా పోయి వారిని ఎదుట రూపాంతరపరచుకున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బయలుపరుచుకున్నాడు ఆయన ఏమై ఉన్నాడు వారికి. హూస్ జీసస్ ఈజ్ అంటే ఆయన యేసు ప్రభు ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలుసుకోవడానికి ఇక్కడ వాళ్ళకి తెలియజేస్తున్నాడు అక్కడ. సో యాజ్ యూ గో అప్ విల్ బి హిండర్డ్ బై మెనీ థింగ్స్. అదేవిధంగా మనకు సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనకి డిస్పైట్ మెనీ ఇష్యూస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా సరే, సో ఇఫ్ యూ వాంట్ టు గో అప్
నువ్వు పైకి వెళ్ళాలని ఆశ ఉన్నట్లయితే, నీ లైఫ్లో ఉన్నట్లయితే, ఒక హృదయంలో ఆశ ఉన్నట్లయితే, తప్పకుండా మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఆశ కావాలి. దేవుళ్ళు ఎదగాలంటే మనకు ఆశ కావాలి. మనకు దేవుని పట్ల ఎదగడానికి మనకు ఒక తృష్ణ కావాలి. ఎప్పుడైతే మనం అలాంటి ఆశ మనం కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా ఎదుగుతాం. ఎలా ఎదుగుతామంటే మనం పరిస్థితిని చక్కబరుచుకుంటూ మనం పైకి వెళ్తాం. అందుకే అంటున్నాడు, యాజ్ యూ గోయింగ్ అప్ హైయెస్ట్ మౌంటైన్ డిస్పైట్ ఎనీ ఇష్యూస్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఏ సమస్యలు ఎదురైనా సరే, ద హైయెస్ట్ మౌంటైన్ కెన్ హియర్ యువర్ గాడ్స్ అండ్ జీసస్ వాయిస్. నీవు దేవుని యొక్క యేసుప్రభు యొక్క స్వరం వినాలంటే నువ్వు తప్పకుండా అలాంటి హైకి వెళ్ళినట్లయితే నువ్వు తప్పకుండా అక్కడ దేవుని స్వరం వినడానికి అవకాశం ఉంది. అక్కడ చాలామంది మరి చూసినట్టు చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనాలు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. ఇక్కడ చూసినట్లయితే అక్కడంతా చాలామంది ఉన్నారు. ప్రజలంతా దేవుడి గురించి అంత తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మోషే ఒక్కడే పైకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు మోషే అంటే దేవుని పిలుపు మాత్రమే కాదు, కానీ ఆయనలో తృష్ణ ఉంది, ఆశ ఉంది. నేను ఎలాగైనా సరే దేవుడిని తెలుసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడేటువంటి స్వరం వినాలి అనేటువంటి ఆశ అతనిలో హృదయంలో ఉంది. కాబట్టి ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ కొండ ఎక్కడానికి అంత ఈజీగా జరగదు. ఆ కొండ ఎక్కాలంటే చాలా ఇష్యూస్ మన లైఫ్లో పక్కకు పెట్టాలి, చాలా వాటిని మనం పక్కన పెట్టాలి. మనం ఇవన్నీ పక్కన పెడితేనే మనం పైకి వెళ్ళగలుగుతాం. కాబట్టి అంటున్నాడు ఇక్కడ మోషే వెళ్ళినప్పుడు, అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఉన్నటువంటి ఆ కమ్యూనియన్, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసము అంత మాత్రం కాదు, కానీ ఆయన కృప ఏదైతే ఉందో, ఆయన యొక్క నిజమైన క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని ముందు బయలుపరచబడినట్టుగా మనకు తెలియబడుతుంది. కానీ ఆయన కిందకు వచ్చినప్పుడు అతని మీద ఒక చదువు ఒకసారి. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను. ఆయన ముఖ చర్మము ప్రకాశిస్తుంది. అతను చూసినప్పుడు అందరూ కూడా ఆయన మీద ఒక వెలుగు కనబడుతుంది. అతనిలో బయటికి కనబడట్లేదు, కానీ ప్రజలు చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఆయనలో ఏదో వెలుగు ఉంది, ఏదో వెలుగున్నట్టు కనబడుతుంది. కాబట్టి అలాంటి వెలుగులో మనం కూడా రావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నేల మీద ఉంటే కుదరదు. మనము ఉన్నతమైన స్థలంలోకి, హైయెస్ట్ మౌంటైన్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ యొక్క మౌంటైన్లోకి వెళ్తామో అక్కడ మనకి దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే ఇక్కడ చూసిన అప్పుడు వారు అనుకున్నారు ఏంటంటే, వాళ్ళు చూసి ఆయన దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఇంత వెలుగుమయమైనటువంటి ఈయన దగ్గరికి వెళ్తే మనకి ఏమవుతుందని కొన్నిసార్లు అనుకున్నారు. కాబట్టి మనము మోషే ఆ విధంగా వెళ్ళాడు కాబట్టి గొప్ప మరి దేవుని కార్యం పొందుకున్నట్టుగా మనకు కనబడుతుంది. Aaron and people were stricken with awe and feared the approach to him until he gave them words of encouragement. అప్పుడు మోషే అతనితో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు వచ్చి అతనితో మాట్లాడడానికి వాళ్ళు కనబడుతున్నారు. అప్పటి వరకు భయపడుతున్నారు, మోషే దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అతను దేవుని యొక్క వెలుగుతో అతను నింపడి ఉన్నాడు. కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది అని అంటే భూమి మీద ఉంటున్నప్పుడు జరగదు. అది మనం భూమి మీద దాటి పైకి వెళ్ళినప్పుడు మాత్రం మనకి అటువంటి అనుభవం జరుగుతుందండి. అందుకే మన జీవితంలో మనకు అటువంటి అనుభవం కావాలని మన జీవితంలో ఉంటే చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా నిర్గమకాండం 33వ అధ్యాయం 22-23 వచనాలు. నిర్గమకాండం 33వ అధ్యాయము. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మనం చూసినట్లయితే మోషే దేవుడు చెప్తున్నాడు అక్కడ 33వ అధ్యాయము 22, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందు నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నేను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వం చూస్తూ, కానీ నా ముఖం నీకు కనపడదని మోషే చెప్పిన. అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. పైకి వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు. అటువంటి సమయంలో మరి కొన్నిసార్లు మనిషి అయితే అనుకోవచ్చు, నేను ఉన్నత స్థలంకి వెళ్తే దేవుని యొక్క స్వరం వింటానని అనుకోవచ్చు. కానీ అలాంటి సమయంలో మనం అనుకున్నటువంటి ప్రతి సమస్యని ప్రతిదాన్ని మనం ప్రక్కన పెడితే మనం తప్పకుండా దేవుని కార్యం మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంది. మ్యాన్ ఈజ్ మీన్ అంటే మనిషి క్యాలెస్గా ఉంటాడు, అంటే చాలా యథాలాపంగా ఉంటాడు. మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా యథాలాపంగా ఉంటుంది అనమాట. ఆయన జీవితంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నా అన్నీ అర్థం కాదు. మనం దేవుని తెలుసుకున్న తర్వాత వెన్ యూ ఆర్ టాకింగ్, నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలు జాగ్రత్త పరుచుకొని మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు షుడ్ బిల్డ్ ద పీపుల్, అది ప్రజల్ని లేపేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. సో మ్యాన్ ఈజ్ క్యాలిష్ అంటే చాలా యథాలాపంగా ఉంటాడు అన్నమాట. ఈ యథాలాపమైన మాటలు, యథాలాపమైన స్థితి మన జీవితంలో ఉండకూడదు.
మనం మాట్లాడుతున్నప్పుడు అది చాలా మరి ఇతరుల్ని కట్టే విధంగా మన జీవితం ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. అండ్ ఈజ్ అన్వర్ది ఆఫ్ ఇట్. అతను పొందుకోవడానికి యోగ్యత లేదు. దేవుడు తను పిలుస్తున్నాడు, పైకి రమ్మని చెప్తున్నాడు. నువ్వు పైకి వస్తే అప్పుడు నీతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతారు, కానీ ఆ స్థలంకి వెళ్తేనే, అక్కడికి వెళ్తేనే దేవుడు వారితో మాట్లాడగలుగుతారు. అందుకే అంటున్నాడు, ఆ యొక్క స్థలంకి వెళ్ళినప్పుడు దేవుడు అతను వారికి ఆయన యొక్క స్వరమును, ఆయన యొక్క వాయిస్ని వారికి వినిపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో మ్యాన్ ఈజ్ క్యాలెస్. మనిషి చాలా యథాలాపంగా ఉంటాడు, కానీ ఈ యథాలాపన స్థితిని మన జీవితం నుంచి పూర్తిగా తొలగించుకోవాలి. మన యథాలాపన స్థితిలో కాదు, కానీ మనము కరెక్ట్గా మా ఆత్మలో కదిలేటట్టుగా ఉండాలి. మనం ఆత్మలో కదులుతున్నామంటే మనం మాట్లాడే మాటలు కూడా మరి ఎదుటి వాళ్ళని నిలబెట్టేట్టుగా ఉండాలి. అంతేగాని మనం యథాలాపంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఈజ్ వెరీ వీక్, చాలా బలహీనంగా ఉంటాడు. బట్ మనం వీ హ్యావ్ టు ప్రే. మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను ఇందులోంచి బయటకు తీసుకొచ్చి నన్ను మీలో ఉండటానికి నాకు సహాయం తెచ్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. బట్ దేవుడు ఎటువంటి వాడు అంటే దేవుడు కృపగలవాడు కాబట్టి మరి అందుకే ఆయన్ని పిలిచినట్లుగా మనకి, ఆయన దేవుని సన్నిధికి పిలిచినట్లుగా మనకు కనబడుతుందండి. అందుకే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం యథాలాపన స్థితి ఉండకూడదు, కానీ అన్వర్దిగా ఉండకూడదు, కానీ మనము దేవుళ్ళో ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా మనం ఉంటుంది, చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు ఆ స్థలంకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడ అంటే, తండ్రితో అతను మాట్లాడడం కోసం వెళ్ళాడు. తండ్రి వారితో ఏమైనా మాట్లాడతారేమో అనే ఉద్దేశంతో మరి ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ సైతాన్ అతన్ని ఎంతగానో మరి శోధించినట్లుగా మనకు కనబడుతుంది. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం తీసుకొని సైతాన్ని ఎదిరించడం ద్వారా వాడు వెళ్ళిపోయి ఆ తర్వాత దేవుని దూతలు వచ్చి అతనికి మరి సేవ చేస్తున్నట్లు కనబడుతుంది. దేవుని దూతలు ఎప్పుడు వస్తారంటే, వెన్ యూ టేక్ అవే, అంటే వెన్ యూ రెబ్యూక్ దట్ ఎనిమీ, నువ్వు ఎప్పుడైతే సైతాన్ని గద్దిస్తావో అప్పుడు దేవుని దూతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి అవకాశం ఉంది. అందుకే అన్నాడు, హీ వాంట్స్ టు సీ ద ఫాదర్స్ గ్లోరీ, దేవుని మహిమను చూడడానికి వెళ్ళాడు అక్కడికి. ఆ 40 దినాల ఉపవాసం ఉండి ఇంకా దేవుని తెలుసుకోవాలి, ఇంకా గొప్పగా చూడాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క 40 దినం వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అయినప్పుడు కూడా సైతాన్ వచ్చినప్పుడు మరి వాటన్ని దేవుని యొక్క వాక్యంతో ఆ సైతాన్ని గద్దించేట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ సమయంలో మరొకసారి మనము యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ ప్రదేశంకి వెళ్ళాలి. మనం తండ్రి హృదయాన్ని తెలుసుకోవాలి, దేవుని హృదయం ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఆ యొక్క ఉన్నతమైన పర్వతంకి వెళ్తేనే మనం ఆ యొక్క పరిస్థితి, మనము ఆ స్థితిని తెలుసుకోవడానికి అవకాశం ఉందని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 14-19. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదు కొంటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ సమరయ స్త్రీ వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఆమె వచ్చింది ఆ సమయంకి.
వచ్చినప్పుడు అక్కడ నీళ్లు పట్టుకున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి నాకు నీళ్లు కావాలంటారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు. ఆయన ఒక్కొక్క విషయం ఆమెతో మాట్లాడుతుంటే మొదటిగా ఏమనుకుందంటే ఆయన మామూలు రిలీజియస్ లీడర్ అనుకుంది, ఈ యొక్క మతపరమైన వ్యక్తి అనుకుని ఏదో సమాధానం చెప్తుంది. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే, ద వుమెన్ ఆన్సర్డ్, ఐ సెడ్ జీసస్ సెడ్ హర్ గో కాల్ యువర్ హస్బెండ్ అండ్ కమ్ హియర్. నువ్వు ఆయన వెళ్ళి యేసుక్రీస్తు వెళ్ళి చదువు. నెక్స్ట్ 16. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమె చెప్తున్నాడు, మీ హస్బెండ్ ఎవరు, యూ హ్యావ్ 5 husbands అండ్ ద వన్ హూమ్ యూ నౌ హ్యావ్ నాట్ యువర్ హస్బెండ్, ఇన్ దట్ యూ స్పోక్ ట్రూలీ. అంటే నువ్వు చెప్పావని ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఆమె యొక్క సంబంధించినటువంటి లోపల విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభు తీసుకొని ఎప్పుడైతే చెప్తున్నారో అనుకున్నాడు. అనుకుంది ఇతను ప్రవక్త అనుకున్నాడు. అప్పటి వరకు అనుకున్నానంటే ఆమె ఏదో మామూలుగా ఆయన రిలీజియస్ లీడర్ అనుకుంది. కానీ ఎప్పుడైతే ఈ విషయం ఆమె లోపల విషయాన్ని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆమె అనుకుంది ఇతను నిజంగా ప్రవక్త అని అనుకున్నాడు. అంటే అప్పుడు ఏమనుకుందంటే ఏ నిజమైన దేవుడని ఆమె అనుకుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆమె వెళ్ళేసి మరి చూసినట్లయితే was 27 I think 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆ స్త్రీతో మాట్లాడట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావలేనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి అంతకుముందు ఆమె కూడా మామూలు రిలీజియస్ లీడర్ మామూలుగా ఏదో అడుగుతున్నాడు కదా వాటిలో అడుగుతున్నాడని చెప్పి ఆమె ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన సమాధానం చెప్తుండే అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆమె లోపల విషయం ఏదైతే ఉందో ఆమె బయటకు తీశాడో, ఆమె యొక్క హృదయంలో ఉన్నటువంటి బయటకు తీశాడో, ఆ హృదయాన్ని తెలుసుకున్నటువంటి మనస్సును దేవుడు తెలుసుకున్న విషయం ఎవరికి తెలుసు అంటే అది కేవలం దేవుడికి తెలుస్తుంది, అది ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడైతే ఆ విషయం బయటకు తీశాడో అనుకున్నాడు ఈమె ఏదో నిజంగా ప్రవక్త అని అనుకుంది. అంటే ఆ తర్వాత ఆమెకు అర్థమైందంటే ఈయన మామూలు వ్యక్తి కాదు కానీ ఇతను ప్రవక్తగా అంటున్నాడు, అంటే ఈమె గొప్ప దేవుడు అని ఆమె అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ కుండను అక్కడ పక్కన పెట్టేసి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి. ఏం చెప్పిందంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుషుని వచ్చి చూడని చెప్తున్నాడు. ఎలాంటి వారికి చెప్తున్నా ఆమె ఏం చెప్తుందంటే నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు కాబట్టి ఆయన ఎవరో మీరు చూద్దుగాని రమ్మంటుంది. అప్పుడు యూ విల్ నో దట్ హీ ఈస్ జీసస్, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. తర్వాత ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. ఇక్కడ చూసినట్లయితే మామూలుగా ఈ మాటలు అంటే వాడు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మామూలు రిలీజియస్ లీడర్తో మాట్లాడుతున్నారు. కానీ నిజంగా దేవుడని ఎంతో గొప్ప కార్యం జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు మాట్లాడట్లేదు. అంటే అక్కడ దేవుని కార్యాలు ఆయన లైఫ్లో మాట్లాడడానికి ఆయనకి అటువంటి మనసు లేదు. వాళ్ళు మామూలుగా ఏదో మామూలు వ్యక్తి అని అనుకుంటున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. అక్కడ చూసినట్టు ఆమె మొదటిగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఆ యొక్క మన వెల్ దగ్గర కనపడిందామా, నూతి దగ్గర కనపడింది, ఏదో చిన్నగా మాట్లాడుతుందామా. అయితే అలా మాట్లాడుతుండగా ఆమె అంటే మనం చూసినట్టు అక్కడ ఆమె ఆ ఉన్నతమైన స్థలంకి ఆమె వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ప్రవక్తని ఎప్పుడు తెలిసిందంటే ఆ యొక్క ఉన్నతమైన స్థలంలోకి ఆమె వెళ్ళింది కాబట్టి అక్కడ ఆయన ప్రవక్త అనే విషయం ఆయన
తెలుసుకుంది ఆమెకి. తెలుసుకున్న తర్వాత ఆయన నిజమైన దేవుడని తెలుసుకుంది. ఆ తర్వాత వెళ్ళింది, అక్కడ సువార్త చెప్పింది, వాళ్ళందరినీ తీసుకొచ్చింది. అంటే వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనకి కనబడుతుంది. అంటే నీవు ఆ యొక్క హైయెస్ట్ మౌంటైన్కి వెళ్తేనే దెన్ యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ నో దట్ హీ ఈజ్ గాడ్. నువ్వు లేకపోతే మామూలుగా మనం క్రిస్టియన్గా మామూలుగా ఏదో నేను క్రిస్టియన్ కాబట్టి మనందరం క్రిస్టియన్స్ కాబట్టి మామూలుగా లైఫ్ నడిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే హైయెస్ట్ మౌంటైన్కి వెళ్తారో, ఆ యొక్క ఉన్నతమైన పర్వతానికి వెళ్తారో, ఆ వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది హూస్ జీసస్ ఈజ్, యేసుక్రీస్తు ప్రభు ఎవరనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందో వాళ్ళు అప్పుడు సువార్త చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. హల్లెలూయా. లేకపోతే మామూలుగా మన యొక్క మతపరమైన మన కార్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనకి ఆత్మీయ కార్యాలు పూర్తిగా జరగవు. ఆత్మీయ కార్యాలు జరగాలంటే యూ హ్యావ్ టు గో టు ద మౌంటైన్. నువ్వు ఆ యొక్క పర్వతంకి వెళ్ళాలి. ఆ పర్వతంకి వెళ్తేనే అప్పుడే ఆయన నిజమైన దేవుడు నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడే నీవు నిజంగా ఆయన గురించి నువ్వు మాట్లాడగలుగుతావు, దాని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. లేకపోతే మామూలుగానే మన జీవితం ఉంటుందన్నమాట. అలా కాకుండా మన జీవితం ఎలా ఉండాలంటే, ఆ రోజు యోహాన్ని, పేతుర్ని, యాకోబుని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఆ యొక్క పర్వతం తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడైన వారికి తెలియజేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే మొదటిగా మాట్లాడినప్పుడు మెల్లమెల్లగా మాట్లాడుతుంది, కానీ ఎప్పుడైతే ఆయన ఆమె గురించి చెప్పాడో, ఆమె లోపల విషయాలని చెప్పాడో. సత్యదమది యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని. అది కాదు, నాలో నుంచి విషయాలు చెప్పాడని చెప్తుంది కదా, 29 అనుకుంటా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఏమడుతుందంటే, అంతకుముందు ఏమనుకుందంటే హీస్ జస్ట్ రిలీజియస్ లీడర్ అనుకుంది, ఒక మతపరమైన వ్యక్తి అనుకుంది. కానీ వెన్ షీ స్టార్టెడ్ టు గో టు దట్ మౌంటైన్, ఆమె ఆ యొక్క పర్వతం ఎక్కడానికి వెళ్తున్న కొలది ఆ మతంతో ఆయనతో మాట్లాడుతుండగా ఆమెలో గొప్ప మార్పు కలిగినట్టుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఆమె గొప్ప మార్పు కలిగిందో ఆయన నిజమైన ఈయన క్రీస్తు కాదా అనే విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. అంతకుముందు కలుసుకున్నప్పుడు ఆమెకి ఏమీ లేదు, కానీ ఇప్పుడు కలుసుకున్న ఏం చెప్తుందంటే ఈయన క్రీస్తు కాడా అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఆమె ఏ ప్లేస్ నుంచి ఆమె ఏ ప్లేస్కి వెళ్ళిందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అంటే ఎక్కడ మామూలుగా మాట్లాడుతున్న వ్యక్తి దగ్గర నుంచి ఆమె క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి విషయానికి ఆమె వెళ్ళింది. అది ఎలా సాధ్యమవుతుందంటే, వెన్ యూ గో టు ద హైయెస్ట్ మౌంటైన్ దెన్ ఓన్లీ యూ విల్ నో దట్ హీ ఈస్ క్రైస్ట్. ఆయన నిజమైన దేవుడే నీకు తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు. మనం మామూలుగా ఉంటాం, మామూలు క్రిస్టియన్గా ఉంటాం, మనం మామూలు మతపరంగా ఉంటాం, మనం చర్చ్కి వెళ్ళాలో రావాలి అంతే, అవే మన లైఫ్లో ఉంటుంది. కానీ నిజంగా మనం తెలుసుకోవాలంటే, ఆ పర్వతానికి వెళ్ళాలంటే వెళ్తేనే అప్పుడే నువ్వు క్రీస్తు కాదా అని చెప్తాం. ఈయన నాలో ఉన్న విషయాలని చెప్పాడు, క్రీస్తు నాలో ఉన్న విషయాన్ని చెప్పాడు, ఈయన క్రీస్తు కాదా అంటున్నాము. అంటే అలాంటి పరిస్థితి మన జీవితంలో, అలాంటి స్థితి మన లైఫ్లో రావాలి. మనం ఏదో క్రిస్టియన్గా అయ్యామని కాదు, కానీ మనం ఆ క్రీస్తు నిజంగా మన జీవితంలో అనుభవించాలి. ఎప్పుడైతే మోషే పైకి వెళ్ళాడో, ఆయన కిందికి వచ్చినప్పుడు అతని మీద ఆ యొక్క వెలుగు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే వాడు చూసినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన మీద ఒక వెలుగు ఉంది కాబట్టి. మన లైఫ్లో కూడా దేవుడు అటువంటి కార్యం జరిగించగలుగుతాడు. అది కేవలం మోషేకి మాత్రమే కాదు, ఈరోజు మనకందరికీ అటువంటి కృపనిచ్చాడు దేవుడు. అయితే మనం కూడా హైయెస్ట్ మౌంటైన్కి వెళ్ళాలి. అయితే మనం దానికి వెళ్ళడానికి ముందుగా సమస్యలు వస్తాయి, మన లైఫ్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కెరీర్ వస్తుంది, రకరకాల ఇష్యూస్ మన లైఫ్లో వస్తాయి. ఇవన్నీ మనం ఏం చేస్తాయంటే మన వెనక్కి లాగుతూ ఉంటాయి. నువ్వు ఎంత 2 అడుగులు పైకేస్తే 3 అడుగులు వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనము అక్కడికి వెళ్ళడానికి మనకేం కావాలి, మన హృదయంలో నిర్ణయం కావాలి, మనకు నిశ్చయత కావాలి. నేను తప్పకుండా ఆ పర్వతానికి వెళ్తాను, నేను దేవుడిని తెలుసుకుంటాను, తప్పకుండా ఆయన గురించి ఆయన స్వరం వింటాను అనే నమ్మకం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నువ్వు తప్పకుండా ఆ యొక్క పర్వతానికి వెళ్ళడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు 29 వచనం చదువు ఒకసారి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. క్రీస్తు కాడా అని చెప్తున్నావు, క్రీస్తు కాడా అని చెప్తుంది కాబట్టి ఆమె చెప్పింది కాబట్టి ఆ కొండను అక్కడ వదిలిపెట్టేసి, ఎందుకంటే అక్కడ నీళ్ళకి చాలా దూరం వెళ్ళి తీసుకురావాలి. నీళ్ళకి తీసుకురావాలంటే చాలా దూరం వెళ్ళి నీళ్ళు తీసుకుని రావాలి. ఒక బిందె తీసుకొని వచ్చేసరికి వాళ్ళకి చాలా అలసట అయిపోతుంది. అలాంటిది ఆయన కొరకు ఆ కొండను వదిలిపెట్టేసి అక్కడ ఆ యొక్క నీళ్ళని అన్నింటిని వదిలిపెట్టేసింది. అక్కడ అన్నీ వదిలిపెట్టేసి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నట్టు ప్రజలందరికీ చెప్తుంది, అక్కడ కొండ కాదు, అవి కాదు, ఆమెకి ఏం కావాలి, క్రీస్తుని అని తెలుసుకుందామా. క్రీస్తుని తెలుసుకుంది కాబట్టి ఆమె వెళ్ళి ఆమె క్రీస్తు గురించి ఇతర గురించి చెప్పడం మొదలుపెట్టింది. అన్నీ వదిలేసింది పక్కన. కాబట్టి అలాంటి లైఫ్ మన లైఫ్లో మనకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే మనము అటువంటి జీవితం మనకు ఉన్నట్లయితే, ఇఫ్ యూ గో టు ద హైయెస్ట్ మౌంటైన్ యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినగలుగుతావు, నువ్వు దేవుడు ఏం మాట్లాడుతున్నావు వినగలుగుతావు. అలాంటి పరిస్థితి మన జీవితంలో మనకు చాలా అవసరం అండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అందుకే మ్యాన్ ఈజ్ వెరీ క్యాలిష్, అంటే మనిషి చాలా యథాలాపంగా ఉంటాడు,
దయచేసి మనం యథాలపని మాటలు దయచేసి మనము నోటితో మాట్లాడవద్దు. దాన్ని జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనం ఇతరులని కట్టే విధంగా మాట్లాడాలి, కానీ ఇతరుని ఎప్పుడు కూడా కూల్చే విధంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం యథాలాపన స్థితి నుంచి మన మాటలన్నీ కూడా యథాలాపంగా వస్తాయి. కాబట్టి మనం అటువంటి స్థితి కాకుండా మనం దేవునిలో మనం ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నది, సో కమ్ సీ ఎ మ్యాన్ హూ టోల్డ్ మీ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఎవర్ డిడ్, కుడ్ దిస్ మ్యాన్ బీ ఎ క్రైస్ట్? ఈయన క్రీస్తు కాడా అని అంటుందమ్మా. అనడం మాత్రమే కాదు, కానీ దెన్ నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం అయితే అక్కడ ఊరిలో ఉన్నటువంటి ప్రతి సమరయుడికి ఏం చేస్తారంటే, యేసు ప్రభు యొక్క మాట ఏమైతే ఎప్పుడు చెప్పిందో, అంటే మీరు ఒకసారి మామూలుగా ఆలోచించండి. ఒకసారి మనం మామూలుగా వెళ్తే క్రీస్తు గురించి చెప్తే ఎవరైనా వింటారా మాట? ఎవరు వినరు. కానీ నువ్వు క్రీస్తుతో ఉండి క్రీస్తులో నీవు ఆ యొక్క ధన్యతను పొందుకొని ఆ యొక్క అభిషేకం పొందుకొని నువ్వు వెళ్తే అప్పుడు ఆ క్రీస్తును మాట్లాడినప్పుడు ఆ మాట నువ్వు చెప్తే అప్పుడు వాళ్ళు వింటారు. అందుకే అంటున్నాను, మన జీవితంలో అంటే మామూలుగా వెళ్తే క్రైస్తు గురించి చెప్తే మనకి ఇతరులకి అర్థం కాకపోవచ్చు. కానీ వెన్ యూ గో టు దట్ మౌంటైన్, నా పర్వతంలోకి వెళ్ళి దేవుని సందులో పొందుకొని దేవుని పరిస్థితి దేవుని యొక్క స్థితిని పొందుకొని నీ జీవితంలో దేవుని అభిషేకం పొందుకొని నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు ఇతరుల క్రీస్తు గురించి చెప్తే ఆ యొక్క ఊరి వారందరూ కూడా వాళ్ళు వదిలిపెట్టేసి ఏ మాట పట్టుకొని ఊరంతా బయలుదేరే క్రీస్తు దగ్గరికి వచ్చారు. అసలు క్రీస్తు ఎవరు వీళ్ళకి తెలిసినంతవరకు క్రీస్తు గురించి వీళ్ళకి తెలియదు. వాళ్ళు సమరయులు కాబట్టి వాళ్ళకి అసలు ఆ మాట చెప్తే నాకు అర్థం కాదు. కానీ అటువంటి వారందరూ కూడా అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ క్రీస్తుని కలుసుకున్నారంటే అర్థం ఏంటంటే ఏం మాటల్లో చాలా తేడా కనబడుతుంది. ఏ మాటల్లో ఏదో మనకు కనబడుతుంది, మాటల్లో తేడా కనబడుతుంది. అంటే ఆమె చూస్తే ఆమె 5 భర్తలు కలిగి ఉంది కాబట్టి ఆ మాట ఎవరు వినరండి. అసలు మామూలుగా అయితే ఎవరు వినరు. ఏమి చెప్తే వింటామా అనుకుంటారు చాలామంది. కానీ ఒకసారి అక్కడ జరిగిన కార్యక్రమం ఒకసారి మనం చూసినట్లయితే ఆమె ఎప్పుడు క్రీస్తుకి వెళ్ళి ఎప్పుడైతే చెప్పిందో ఆ మాట వారందరూ కూడా వదిలిపెట్టి వారందరికి వచ్చి క్రీస్తు దగ్గరికి వచ్చినట్టు కనబడుతుందండి. అందుకే మన లైఫ్లో కావాలి, మన లైఫ్ చేంజ్ కావాలి. సో వీ షుడ్ హ్యావ్ దట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మార్పు కావాలి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ దట్. దానికోసం ప్రార్థించాలి. నా జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఎప్పుడైతే మన మనసులో పెట్టుకుంటామో, అటువంటి ఆలోచన మనలో పెట్టుకుంటామో, అప్పుడే మనము క్రీస్తుని ఇతరులకు చెప్పగలుగుతాం. అందుకే పేతురు యోహాను యాకోబుని తీసుకొని పైకి వెళ్ళాడు. యేసుప్రభు పైకి వెళ్ళాడు. వెన్ యూ గో టు దట్ మౌంటైన్, అక్కడికి వెళ్తే నీకు అవి ఏమి నీకు వినపడవు. అంటే మీ అన్నీ దాటుకొని వస్తావు, సమస్యలను దాటుకొని వస్తావు పైకి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ దాటుకొని వస్తావు, ఇంకేమైనా కెరీర్ ప్రాబ్లం దాటుకొని వస్తావు, రకరకాల సమస్య, ఏ సమస్యలు నీకు ఎదురైనా సరే వాటిని దాటుకుని పైకి వస్తావు. వెన్ యూ గో టు దట్ మౌంటైన్ యూ విల్ నాట్ హియర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విషయాలు నీకు అర్థం కావు. అంటే నీకు అసలు మనసులోకి రావు. ఎందుకు రావు అంటే వాటిని దాన్ని దాటుకుని వచ్చావు కాబట్టి. ఎప్పుడైతే అలా వెళ్తావో అప్పుడు తప్పకుండా క్రీస్తు చెప్పే మాటలు మనం వింటామని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో మనం అది తప్పకుండా మన లైఫ్లో దాన్ని అనుభవించడం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చూద్దాం మాథ్యూ చాప్టర్ 17 verses 1 and 2. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అక్కడ చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే వారిని ఎత్తైన కొండలోకి తీసుకెళ్లాడో, వెన్ దే హ్యావ్ రీచ్ టు దట్ మౌంటైన్, ఆ యొక్క పరిస్థితికి వెళ్ళినప్పుడు దెన్ దే విల్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీ అదర్ వాయిస్. ఏ స్వరం కూడా వినడానికి అవకాశం లేదు. ఎందుకనంటే దేవుడు ఆ స్థలాన్ని తీసుకెళ్ళాడంటే దేవుని స్వరం మాత్రం మనకు వినపడుతుంది. ఎప్పుడైతే దేవుని స్వరం వింటే అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. సో ఈ బికేమ్ ట్రాన్స్ఫిగర్డ్, అంటే ఆయన మార్పు చెందినట్లుగా కనబడుతుంది. అంటే ఆయన యొక్క మామూలు రూపం కాకుండా ఆయన యాక్చువల్గా నిజంగా ఆయన దేవుడు అన్నాడు కాబట్టి ఆ రూపం కనబడింది వాళ్ళకి. సో ది ట్రాన్స్ఫిగర్డ్ అంటే మార్పు చెందినట్టు మనసు ఎలా ఉండాలంటే చేంజ్. మనలో క్రీస్తుతో మనకున్న సంబంధం, క్రీస్తుతో మనకున్న సంబంధము మనకి కలిసి ఉన్నప్పుడు మనలో వచ్చే మార్పులు ఏదైతే ఉందో దాన్నే కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. మన లైఫ్లో మార్పు వస్తుందని
అని మనం వాక్యం తెలియజేస్తుందండి. రూపాంతరం చెందుతుంది. తర్వాత ద ట్రాన్స్ఫిగరేషన్ ఈజ్ దట్ రియాలిటీ ఆఫ్ ది అన్సీన్ వరల్డ్. నువ్వు లోకంలో నువ్వు పైకి వెళ్తే నీకు అసలు ఏం అర్థం కాదు. వాట్ యు హియర్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు వినేది ఏంటంటే దేవుని స్వరం మాత్రం వింటావు. సో ట్రాన్స్ఫిగరేషన్ ఇస్ దట్ రియాలిటీ ఆఫ్ ద అన్సీన్ వరల్డ్. నీకు అసలు స్వరం ఏమి వినపడదు. యూ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడుతుంటే వినగలుగుతాం. అండ్ ద సేమ్ టైం యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నియర్నెస్ టు గాడ్. దేవుని దగ్గరగా వెళ్ళేటువంటి అనుభవం కలిగి ఉంటాను లైఫ్లో. అండ్ అంత మాత్రం కాదు, కానీ నీ లైఫ్లో కొన్ని స్పిరిట్ విత్ అదర్ స్పిరిట్, అంటే దేవుని ఆత్మ వచ్చి మన ఆత్మతో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ వచ్చి మన ఆత్మతో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. అంటే దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుని యొక్క స్వరం నీ లైఫ్లో అనుభవిస్తావు. అంటే దెన్ గాడ్ స్పిరిట్ విల్ స్పీక్ టు యువర్ స్పిరిట్. దేవుని ఆత్మ వచ్చి నీ హృదయంతో మాట్లాడతారు. దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోగలుగుతాం దేవుణ్ణి. అందుకే మన లైఫ్లో మనకు కావాల్సింది ఏంటంటే, మొదటిగా ఏం చేస్తారంటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశం. సూర్యుని వలె ఎందుకు? సూర్యుడు అంటే మళ్ళీ కొంతమంది అంటారు సూర్యుడు అంటే గొప్పవాడు అనుకుంటారు. కానీ మన భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏదో ఒక సాదృశ్యం కావాలి కాబట్టి సూర్యుని గురించి చెప్పాడు. అంతేగాని సూర్యుని గొప్ప చేద్దాం అని కాదు. సో అతని ముఖం సూర్యుని వలె ప్రకాశించను అంటే వెలుగు అంటే సూర్యుని మనకు కనబడతారు కాబట్టి అక్కడ సూర్యుని మనకి అక్కడ చూపించిన కనబడుతుంది. ఆ తర్వాత ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన వస్త్రములు ఎలా మార్చబడ్డాయంట? తెల్లగా మార్చబడ్డాయి. ఆయన యొక్క వస్త్రం ఏదైతే వేసుకున్నాడో అదన్నీ తెల్లగా మార్చబడ్డాయి. అంటే మనం జీవితంలో ఆ యొక్క వస్త్రములు తెల్లగా మార్చబడ్డాం. మన లైఫ్లో మన లైఫ్లో చెడుతనం ఏదైతే ఉందో, మన బట్టలు బాగానే ఉంటాయి కానీ దాని లోపల ఏదో చెడుతనం అంటూ ఉంటుంది. అదంతా పూర్తిగా పోయి ఆ యొక్క వస్త్రం తెల్లగా మార్చబడినట్టుగా కనబడుతుంది. సో వెన్ దే హ్యావ్ సీన్ దట్ ఇతను నిజమైన దేవుడు అని చెప్పుకోవడానికి కొన్ని సాదృశ్యాలు దేవుడు వారికి చూపించాడు. ఆ సాదృశ్యాలు ఏంటంటే ఆయన ముఖము సూర్యుని వలె తెల్లగా మార్చబడింది. రెండోది ఏంటంటే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లమైన. అంటే రెండవ సాదృశ్యం ఏంటంటే, మొదటిగా ఆయన ముఖము సూర్యుని వలె తెల్లగా మార్చబడింది. అంటే సూర్యుని వలె ముఖం మార్చబడింది. ముఖం వలె సూర్యుని వలె ప్రకాశించను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. మూడవదిగా ఏంటంటే, ఇదిగో మోషేయు ఏలియు వారి కనబడి ఆయనతో మాట్లాడుతుంటారు. మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మోషే ఏలియా వచ్చి వారితో మాట్లాడుతున్నారు. అంటే ఇంకొక 3 సాదృశ్యాలు అక్కడ దేవుడు వారికి చూపించడం కనబడుతుంది. మొదటిగా ఆయన వస్త్రములు తెల్లగా చేయబడ్డాయి, ప్రకాశించాయి. రెండవదిగా ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవైను. మూడవదిగా మోషే ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతూ కనబడుతుంది. సో వెన్ యూ రీచ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విషయాలన్నీ కనబడతాయి. అంతేగాని ఈ లోక సంబంధ విషయాలు మనకు కనపడం. కాబట్టి ఆ ప్రదేశానికి వాళ్ళని తీసుకెళ్ళాడు. వారిని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందుకే మన జీవితంలో కూడా మన జీవితంలో అటువంటి అనుభవానికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆయనతో మాట్లాడుతుందో ఈయన క్రీస్తు కాదా అని చెప్పింది ఒక మాట. జస్ట్ సింపుల్గా కలుసుకుంది ఆయన్ని. ఏదో మామూలుగా నీళ్ళకి వచ్చాడు అనుకుందాము, ఆ నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంది, ఇంకేదో ఆయన వదిలేద్దాం అనుకుంది, రకరకాల ఏమనుకుంది ఆ మనసులో. కానీ వెన్ షీ వాస్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ మీన్స్ క్లైంబింగ్ అవుట్ మౌంటైన్. ఆమెతో మాట్లాడుతుందంటే ఒకటొకటిగా ఆయనతో మాట్లాడుతున్న కొలది ఆయనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆయన చెప్తున్న ప్రతి మాట ఆమె హృదయాన్ని తాకుతూ ఆమె జీవితంలో కార్యం జరిగించడానికి, మరి గొప్ప కార్యం జరిగించడానికి మనకు కనబడుతుంది అక్కడ. సో ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు చూపించారు. ఆ తర్వాత 4వ వచనం చూడమ్మా, వర్స్ 4. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేతురు యొక్క మాటలు మారిపోయినాయి, చేంజ్ అయిపోయినాయి. పేతురు యొక్క మాటలు మారిపోయినాయి. ఆయన మాటలు ఏమంటున్నాడంటే, ప్రభువా మనం ఎక్కడ ఉంటే మంచిది, మనం ఎక్కడి నుంచి కిందికి వెళ్ళొద్దు అంటున్నాడు. సో వెన్ యూ రీచ్ దట్ టాప్ మౌంటైన్, నువ్వు ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్తే దాని నుంచి కిందికి రావడం మీకు అసలు మీకు అనిపించదు, మనకు అనిపించదు అసలు. ఇది దాటి కిందికి వెళ్ళకూడదు, దేవుడిని ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకి. అందుకే పరలోకానికి వెళ్ళినవాడు
దేవుని సన్నిధికి వెళ్ళినాడు కిందికి రావడానికి అసలు ఏమాత్రం కూడా వెనక్కి ఇష్టపడరు అనమాట. ఒక దైవజనుడు ఆయన అంటే పేరు గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ, కానీ ఆయన భార్య చనిపోతే సడన్గా ఆయనకి నా భార్య లేదు కదా ఇక నేను కలిసి ఉండడం ఎలా అని చెప్పి ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన భార్య తిరిగి వచ్చినట్లుగా వచ్చిందంట. ఆమె చెప్తుంది ఏంటంటే, నేను పరలోక దేవుని సన్నిధిలో నేను ఎంతో గొప్ప విందును అనుభవిస్తున్నాను, నాకు దాన్ని వదిలిపెట్టి నేను రావడానికి నాకు ఇష్టం లేదని చెప్పి ఆమె అన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్తే మన కిందికి రావడానికి ఎవరికి ఇష్టం ఉండదండి మనకి. కాబట్టి మనందరం ఏం చేయాలంటే మనము ఆ ప్రదేశానికి వెళ్ళాలి. మనందరి జీవితం మార్చబడాలి, మన హృదయం మార్చబడాలి, మనసు మార్చబడాలి. మన హృదయం, మన మనసు, మన యొక్క దేహములు, మన యొక్క వస్త్రములు మార్చబడాలి, తెల్లగా మార్చబడాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మోషే ఏలియా మాటలు మనం వినాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మాట వినడానికి మనకి ఎప్పుడు అనుభవం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభా మన ఇక్కడ ఉండుట మంచిది. ఇట్స్ గుడ్ టు బీ హియర్ ఇన్ దిస్ ప్లేస్. ఇక్కడ ఈ ప్రదేశం ఉంటా మంచిది, వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కిందికి వెళ్ళడం. ఎందుకంటే కిందికి వెళ్ళగానే సమస్యలు ఏదో ఒక సమస్యలు బయటకు వస్తాయి. వాటి ముందు కాదు, నేను ఈ ప్రదేశం ఉండాలని అనుకున్నాను అని చెప్పి ప్రతి క్రైస్తవులు అనుకుంటాను. మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అంటే మనము ఒక చేత దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ, ఇంకో చేత దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధమును, అంటే ఆ యొక్క మనకి ఇచ్చినటువంటి వాక్యమును మనం దాంట్లో ఎదుగుచూ వెళ్తున్నట్లయితే అప్పుడు నీకు ఇందులో పైకి వెళ్తావు, అదే పని నువ్వు వాక్యం కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకే మన జీవితంలో కూడా హెన్స్ వి ఆల్ మస్ట్ గో టు ద మౌంటైన్స్ విచ్ మీన్స్ వేర్ గాడ్ డ్వెల్స్. ఎక్కడ దేవుడు ఉంటారో అక్కడికి వెళ్ళడం అనేది చాలా మంచిది. నాట్ లైక్ ఎనీ అదర్ రిలీజియస్ పర్సన్. మామూలుగా క్రైస్తవుడిగా నేను చాలా సంవత్సరం నుంచి 20 సంవత్సరం 30 సంవత్సరం క్రైస్తవుని అంటారు చాలామంది. యూ డోంట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితం ఎటువంటి మార్పులు కనపడవు. మార్పులు కావాలంటే మన లైఫ్లో యూ మస్ట్ గో టు ది హైయెస్ట్ మౌంటైన్. నువ్వు తప్పకుండా ఆ ప్రదేశానికి వెళ్ళాలి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని వినడానికి అవకాశం ఉంది. దెన్ యూ విల్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ మోసెస్ అండ్ ఎలైజా. నువ్వు అప్పుడు మోషే ఏలియా యొక్క మాటలు వినాలంటే నువ్వు తప్పకుండా పైకి వెళ్ళాలి. నువ్వు భూమి మీద ఉంటుండగా నువ్వు అక్కడ మోషే ఏలియా మాట్లాడడానికి అవకాశం లేదు. నువ్వు మోషే ఏలియా మాటలు వినాలంటే యూ మస్ట్ గో టు ద హైయెస్ట్ మౌంటైన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, హెన్స్ వి ఆల్ మస్ట్ గో టు ద మౌంటైన్స్ విచ్ మీన్స్ వేర్ గాడ్ డ్వెల్స్, వేర్ దెర్ ఈస్ గాడ్స్ మెసేజ్ అండ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఆ స్త్రీ వలె, ఆ సమరయ స్త్రీ వలె, ఒక మంచి స్త్రీ వలె, అటువంటి మనము ఆ స్త్రీ వలె మన జీవితం ఉండాలంటే మనం తప్పకుండా మనము మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము విల్ గో టు ది హైయెస్ట్ మౌంటైన్. హల్లెలూయా. చదువు ఒకసారి, ఒకటి నుంచి ఒకసారి 1 and 2. 6 దినములైన ఒకసారి చూద్దాము. దానికంటే ముందుగా ఒకసారి చూస్తే, యాక్చువల్ దానికంటే ముందుగా ఇప్పుడే నేను చూసిన నాకు గుర్తొచ్చింది. నాకు మత్తయి సువార్త 16వ అధ్యాయం లాస్ట్ వచనం చూడండి. 16వ అధ్యాయం లాస్ట్ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానా నేను. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ నిలిచిన వారు అందరిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంలో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పు. అంటే మామూలుగా చెప్పే మాటల కంటే కూడా ఒక ప్రత్యేక మాటలు చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళని తీసుకొని పైకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే పైకి వెళ్ళారో చదువు నెక్స్ట్ వర్స్. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో, మోషేకు ఒకటియో, ఏలియాకు ఒకటియో 3 పర్ణశాలలు కట్టుదునని. అటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని యొక్క స్వరం మన జీవితంలో ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. సో మనందరము ఆ విధంగా మన లైఫ్ని దేవునికి అప్పగించుకుందాం, దేవునిలో కదులుదాం. దేవుని ఉద్దేశాలు మన లైఫ్లో కదలడానికి మనము, అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైతున్నాయో మన లైఫ్లో కదలడానికి దేవునికి అప్పగించుకుంటే దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంది. అందుకే అన్నాడు, రీపొజిషన్ యువర్ సెల్ఫ్. దేవుడు అన్నాడు ఈ సంవత్సరం అంతా ఏం మాట్లాడారు, యూ హ్యావ్ టు రీపొజిషన్ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో దేవుడిని అన్నీ సరిచూసుకోమంటున్నాడు. అన్నీ సరిచూసుకుంటే అప్పుడు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయంలో ప్రభా మరొకసారి మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మరొకసారి ప్రభా ఆ ఎత్తైన కొండలకు ప్రభా మరి మీరు పేతురు, యాకోబు, యోహాన్ని మీరు తీసుకుని వెళ్ళారు ప్రభా. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభా వారు ఎత్తైన కొండలకు వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ మీ ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. మోషే, ఫిలిప్యు, ఏలియాను వారికి కనపడి ఆయనతో మాట్లాడుచున్నది. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభా మరి మీరు ఎత్తైన కొండకు వెళ్ళినప్పుడు ప్రభా ఈ విషయాలు జరిగినట్లుగా ప్రభా మేము చూస్తున్నాం తండ్రి. దేవా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమేదో ప్రభా మరి క్రైస్తవులుగా ప్రభా ఏదో మామూలుగా ఒక మతం మారినట్టుగా ప్రభా మేము బ్రతకడం కాదు ప్రభా. ఒక క్రిస్టియన్ లైఫ్గా ఒక క్రైస్తవ జీవితంలో మామూలుగా బ్రతకడం కాదు ప్రభా. మా క్రిస్టియన్ లైఫ్లో ప్రభా ఒక ఆంతర్యం ఉంది ప్రభా, ఒక అర్థం ఉంది ప్రభా. వెన్ యూ బికమ్ ఏ క్రిస్టియన్ it should be glorious, it should be God was speaking to us. దేవుడు మనతో మాట్లాడాలి. మరొకసారి మనం దేవునికి అప్పగించుకుందాం. మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు 6 దినములు అయిన తర్వాత, which means I am saying that 6 దినములు, that means what you are doing, career, everything. When you remove all those things, when you do all those things, on the 7th day, God will take you to the highest mountain. When you come to the church, you must experience that God's presence in your life. దేవుని యొక్క సన్నిధిని మీ జీవితంలో అనుభవించాలి. దేవుడు మీతో మాట్లాడాలి. దేవా నాతో మాట్లాడండి, నా హృదయంతో మాట్లాడండి ప్రభా. నా యొక్క ముఖము ప్రభా తండ్రి వెలుగు వలె మార్చబడాలి ప్రభా. ఎందుకంటే అక్కడ మోషే ముఖం కూడా మార్చబడింది ప్రభా. ఎందుకంటే ప్రభా మీరు మనుషులు కూడా ఆ కృపనిస్తారు ప్రభా. అటువంటి కృప నాకు కావాలి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా వస్త్రం తెల్లగా మార్చబడాలి ప్రభా. తండ్రి మా వస్త్రం కూడా తెల్లగా మార్చబడాలి ప్రభా. మరి పనికి వాళ్ళని ఎన్ని ప్రభా తండ్రి నాలోంచి వెళ్ళిపోవాలి ప్రభా. అనవసరమైన నా జీవితంలో వెళ్ళిపోవాలి ప్రభా. పనికిరాని విషయాలు ఏమి నా లైఫ్లో ఉండకూడదు ప్రభా. పనికొచ్చే విషయాలు ప్రభా, ఆత్మీయస్థుతులకు వెళ్ళాలి ప్రభా. అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ కార్యం మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప మా జీవితంలో మెండుగా కరుణించండి తండ్రి. దేవా మీకే స్తోత్రం చెల్లిస్తాం, మీకే స్తోత్రం తండ్రి. దేవ మహోన్నతుడ మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అంత మాత్రం కాదు కానీ ప్రభా ఆ దర్శనంకి ప్రభా ఆ ఎత్తైన కొండలోకి వచ్చినప్పుడు ప్రభా తండ్రి మేము ప్రభా మరి ఏలియా, మోషే యొక్క స్వరం మీ ముందుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. ఈ సంఘమును దయచేయండి తండ్రి. మా అందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రభా మీ దగ్గరికి రావడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. అనవసరమైన ప్రభా, పనికి మాలిన ప్రభా, వ్యతిరేకమైన ప్రభా తండ్రి మనల్ని వెనక్కి లాగేటువంటి ప్రతి విషయాన్ని ప్రభా మీ దగ్గర రాకుండా ప్రభా మమ్మల్ని వెనక్కి లాగుతూ ప్రభా మేము 2 అడుగులు ముందుకెళ్తే మమ్మల్ని వెనక్కి లాగేటువంటి అనవసర విషయాలన్నీ కూడా ప్రభా మా లైఫ్లో ఉండకూడదని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి మాకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. మీ కృప మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. దేవ మీ సన్నిధి కాంతిని మా జీవితంలో ప్రకాశింపచేయండి తండ్రి. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మనిషి అయితే ప్రభా క్యాలెస్గా ఉంటాడు ప్రభా, యథాలాపంగా ఉంటాడు ప్రభా. అటువంటి మరొక ప్రభా మరి మా జీవితంలో అటువంటి ఉండకూడదు ప్రభా. యథాలాపమైన స్థితి మా జీవితంలో ఉండకూడదని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మాట్లాడే మాటలు ప్రభా ఇతరుని కట్టే వాళ్ళకి ఉండాలి ప్రభా. ఎవరిని కూడా వారిని కూల్చే విధంగా ఉండకూడదు ప్రభా. మాకు సహాయం దయచేయని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి కాంతిని మా జీవితంలో ప్రకాశింపచేయండి తండ్రి. మీ కార్యంతో ప్రభు మరొకసారి మమ్మల్ని నింపండి తండ్రి. మమ్మల్ని ఇంకా ప్రభు ఆత్మతో నింపండి తండ్రి. మీ ఆత్మీయ కార్యం మా జీవితం జరుగుగాక. మీ నామానికి మహిమ కలిగి ప్రార్థిస్తూ తండ్రి. సమస్తంలో ప్రభు మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.